బీఆర్ఎస్ వాయిస్ కూడా ఉందాం. వాళ్ళ స్టాండ్ ఏంటో, వాళ్ళ ఈ దీక్షకు సంబంధించి మీ వాయిస్ ఏంటి, అట్లాగే మీ స్టాండ్ ఏంటి, ఏమనిపిస్తుంది మీ ఈ దీక్షలను చూస్తుంటే? శ్రీనివాస్ యాదవ్ గారు. అంటే స్పష్టంగా ఈరోజు ఏదైతే అక్కడ లడ్డు మీద కొంత జరిగింది, నెయ్యి విషయంలో జరిగింది అన్నది, దానికి ఒక కమిటీ వేసిండ్రు అక్కడ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఆ కమిటీ ద్వారా దానికి నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా దాని ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ దేవుడిని కూడా రాజకీయం చేయడం అనేది బాధాకర విషయం. అంటే ఒక భక్తిని, ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ ఆలోచనలు వాళ్ళ వ్యక్తిగతంగా ఉంచకుండా దాన్ని కూడా పొలిటిక్స్ చేస్తున్న అనేది ఒక బాధాకరమైన విషయం స్పష్టంగా. ఎందుకంటే ఈ తిరుపతి లడ్డు అనేది ఇప్పుడు ఏదో జగన్ వచ్చినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో తప్పులు జరిగిందా లేదా అనేది మీరు నేను చేయాల్సిన పని కాదు, లేదా రెండు రాజకీయ పార్టీలు చెప్పాల్సింది కాదు. ఒక కమిటీ వేసి ఆ కమిటీ చేర్చవలసిన విషయం ఒక శాస్త్రీయబద్ధంగా. కానీ ఈరోజు ఏమైందంటే రాజకీయాలు దేవుడి చుట్టూ తిరగడం ఏంటి? రాజకీయాలు ఎవరి చుట్టూ తిరగాలి? ఎక్కడ తిరగాలి రాజకీయాలు? పాలిటిక్స్ ఎక్కడ చేయాలి? సమస్యలపైన చేయాలి పాలిటిక్స్. ప్రజల సమస్యలపైన, ప్రజల కష్టాలపైన, ప్రజల సుఖాలపైన, ప్రజల ఇబ్బందులపైన రాజకీయాలు చేయాలి. కానీ పాలిటిక్స్ మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైంది, దీక్ష ఎవరు చేస్తారనేది ఎవరి వ్యక్తిగత విషయం అది. కానీ దీక్ష అనేది ఒక పవిత్రతతో కూడుకున్నది. ఏ దీక్ష అయినా కూడా. ఈరోజు గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఒక దీక్ష చేశారు. దీక్ష చేస్తేనే ఢిల్లీ ప్రభుత్వం తలదొంగి వచ్చింది, కిందికి వచ్చి మెడలు ఉంచడం జరిగింది. ఆ రోజు ఏ దీక్షకైనా ఒక పట్టుదల ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఒక లక్ష్యం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదైతే 11 రోజులు చేస్తున్న పవన్ కళ్యాణ్ దీక్ష తప్పు పట్టట్లే. కానీ దానికంటే ముందు దీక్షలు సమస్యలపైన నిరంతరం జరగాల్సిన అవసరం. పోరాటాలతో పాటు దీక్షలు కూడా ఒక భాగం, ఎత్తుగడ. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయడంలో, లేదా ప్రభుత్వాన్ని ఉంచడంలో, లేదా ప్రభుత్వం నుంచి హామీలు తీసుకోవడంలో, ప్రజల సమస్యను ఇంకొక స్థాయికి, అంటే పోరాట స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకోవడంలో దీక్షలు ఒక ప్రధాన భూమిక పోషిస్తాయనేది మనం చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది. కానీ ఈరోజు ప్రజా సమస్యలకు కాకుండా వ్యక్తిగతమైన ఒక అభిమానాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని, ఆ అభిప్రాయాన్ని నువ్వు రాజకీయాలకు చేస్తే ప్రజలు ఆశించారు కదా, ప్రజలు హర్షించారు కదా. ఎందుకు ప్రజలు కోరుకుంటారు? ఈరోజు వరదలు వచ్చి విజయవాడ చుట్టుపక్కల ఆగమాగం అయిపోతుంది. దాని మీద దీక్ష చేయాలి, దాని మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ విషయం మాట్లాడాలి, హెల్త్ విషయం మాట్లాడాలి. ఈ సమస్యలను అన్నీ పక్కన పెట్టి దేవుడి చుట్టూ దీక్షలు, దేవుడి చుట్టూ రాజకీయము. కొన్ని రాజకీయ పార్టీలు చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారండి. నేను కృష్ణుడిని మొక్తా, మీరు రాముని మొక్తారు, మిత్రులు క్రీస్తుని మొక్తారు, ఇంకో మహమ్మద్ ప్రవక్త మొక్తారు. వాళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సంఘర్షణ లేదు. కానీ వాళ్ళను ఫాలో అయ్యే నాయకులు మనుషుల దగ్గర ఘర్షణ పడుతుంది. ఎందుకు ఘర్షణ పడాలి? ఆ ఘర్షణ కాదు కదా. ఎవరి భక్తి వాళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళు, ఎవరి తండ్రి వాళ్ళు, ఎవరి తల్లి వాళ్ళు. ఒక తల్లికి ఇంకో తల్లికి పోటీ పడలేము కదా. సో కాబట్టి ఈ పాలిటిక్స్ అనేది ఏదైతే రాజకీయం చేస్తున్నారో, ఏదైతే పాలిటిక్స్ చేయాలనుకుంటారో ప్రజల సమస్య మీద జరగాలి. అది బీజేపీ పార్టీ కావచ్చు, లేదా జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే ఇప్పుడు పరిపాలిస్తున్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు. ఇవి జరగకుండా ప్రజల సమస్యలు గాలికి వదిలేసి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? ఈరోజు ఎందుకు దీక్ష, దేనికి దీక్ష? పవిత్రత నువ్వు చెయ్యి, కానీ పాలిటిక్స్ దాని చుట్టూ తిరగొద్దు. పాలిటిక్స్ దేని చుట్టూ తిరగాలి? సమస్య చుట్టూ తిరగాలి, కష్టం చుట్టూ తిరగాలి, పేదవాడి ఆకలి చుట్టూ తిరగాలి. 100 ఇళ్ళు కూలిపోయినాయి ఆడ విజయవాడలో, ఆగమాగమైన పరిస్థితి ఉంది. సో దాని చుట్టూ తిరగాలి. నిన్ను ఎందుకు కోరుకున్నారు చంద్రబాబు నాయుడిని? జగన్ ఎందుకు వద్దనుకున్నారు? నువ్వు జగన్ కంటే బాగా పరిపాలిస్తావని, మా సమస్యలు తొందరగా తీరుస్తావని జగన్ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కానీ మీరు ఎటువైపు పోతున్నారు? ఓన్లీ కాలయాపన. మీరు ఇచ్చిన హామీలేంది? మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు వచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం ఏం చేయాలి? ఆ హామీలను అమలు పరిచేయడానికి పోరాటాలు చేయాలి. పోరాటాల రూపంలో ఒక తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత దీక్ష రూపం దాల్చుకుంటుంది. దీక్ష రూపం అంటే ప్రభుత్వం నుంచి వంచి ఆ సమస్యలను పరిష్కార మార్గం చెప్పమని ఒక నాయకుడు ముందుకు వచ్చి దీక్ష. కాబట్టి ఇది అటువైపు పోకుండా ఓన్లీ రాజకీయాల చుట్టూ, ఓన్లీ దేవుడి చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి? ఇప్పుడు తిరుపతి నా దేవుడు, నేను మొక్కువనా? జరిగిందా? ఆ అపరాధత జరిగిందా, జరగలేదా, ఏమైందనేది ఒక కమిటీ చేయాలి, లేదా శాస్త్రీయబద్ధంగా ఒక సైంటిఫిక్ మెథడాలజీ జరగాలి. దట్ ద గోయింగ్ ఆన్ ప్రాసెస్. అది అధికారులు నిర్ణయం తీసుకున్న, పాలసీ తీసుకున్న అప్పుడున్న ప్రభుత్వము, ఆ పాలసీని అమలు చేసిన అధికారులు
అది ఒక సిస్టమ్ ఉంది. అది ఇప్పుడే కొత్తగా వచ్చిన సిస్టమ్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిన సిస్టమ్ కాదు. ఒక పాలసీని ఎన్నుకున్న నాయకులు తీసుకుంటారు, ఆ పాలసీని అక్కడ ఉన్న అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ అధికారులు ఎవరు ఇంప్లిమెంట్ చేసింది, ఆ పాలసీ తీసుకున్న నాయకులు ఎవరు, దాంట్లో తప్పెంత జరిగింది అనేది ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఒక మంచి చీఫ్ జస్టిస్తో కమిటీ వేసి దానికి శాస్త్రీయబద్ధంగా తీసుకోవాలి. కానీ ఇది అటువైపు పోవట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి చుట్టూ రాజకీయాలు చేస్తే ఏమవుతుంది? ఈరోజు బీజేపీ ఆ లైన్లో పోతుంది. బీజేపీలో ఉన్న ఫాలో అవుతున్న జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పోతున్నారు. ఎవరు కూడా ఏ దేవుణ్ణి అవమానించాలని ఏ మనిషి కోరుకోడు. ఏం కోరుకుంటాడు అంటే మనిషి ఓటేసే ముందు నాకు చేతికి పనివ్వండి, నా చేతికి పనివ్వండి, నాకు 4-5 ఏళ్ళు నోట్లకు 3 పూటలు పోయేటట్టు నా కుటుంబానికి అవకాశం ఇవ్వండి, నాకు ల్యాండ్ ఆర్డర్, నాకు భద్రత ఇవ్వండి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేనేమన్నా ఆర్థికంగా సామాజికంగా ముందు బాగుపడతా అని కోరుకుని ఓటేస్తాడు. అది మీకైనా నాకైనా ఎవరికైనా. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అవన్నీ పక్కకు పోయినాయి, సమస్యలు పక్కకు పోయినాయి. ఈరోజు దేవుడి చుట్టూ వెంకటేశ్వర స్వామి చేయమని ఇదంతా చెప్పిండా? ఆయన చూసుకుంటాడు కదా, తొందర ఎందుకు? ఒక కమిటీ వేయండి, ఒక నిర్ణయం తీసుకోండి, చీఫ్ జస్టిస్తో కమిటీ వేసి తీసుకోండి. మాటలో ఉంది, ఒక సిట్ కమిటీ వేశారు. అండ్ పవన్ ఈ దీక్ష చేపట్టిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. కాకినాడ వైద్య కళాశాలలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి దానికి మళ్ళీ ప్రాయశ్చిత్త దీక్ష మా నాయకుడు ఎట్లా చేస్తున్నాడు కాబట్టి మేము ఆదర్శంగా తీసుకుని దాడి జరిగిపోయింది, ప్రాయశ్చిత్తం కొద్దీ ఇది చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? సో నేనేమంటున్నా మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఐడియాలజికల్ లైన్ ఏంటో చెప్పలేడు. ఇంతకుముందు ఒకప్పుడు ఆయన చెప్పేటోడు, బాధాకర విషయం ఇప్పుడు చెప్తున్నా, చేగువీరా అని పెట్టుకున్నాడు ఆయన. నేను చేగువీరలాగా ముందుకు పోతానన్నాడు. వాట్ ఈస్ ఎ చేగువీరా లైన్? చేగువీరా ఈజ్ ఎ కమ్యూనిస్ట్. చేగువీరా ఈజ్ సైంటిఫిక్ ఐడియాలజికల్లో పనిచేసినోడు. ఈరోజు నువ్వు పెట్టి మళ్ళీ స్పిరిచువల్ ఎందుకు పట్టుకున్నావు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. నువ్వు ఓట్ల కోసము, ప్రజల మెప్పు కోసము ఇది కాదు ఏ లీడర్ అయినా. నేను ప్రశ్నిస్తున్నా అంటే ఆయన చెప్పిన సిద్ధాంతమే. అంతకుముందు ఈవెన్ జనసేన నాయకులు కూడా ఎట్లా చేగువీరాను పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్లో. చేగువీరను చేగువీర పవన్ కళ్యాణ్ చేగువీరలో చూసుకున్నారు. చేగువీర ఏంటి? చేగువీర ఐడియాలజికల్ ఏంది? చేగువీర ఫిలాసఫీ ఏంది? ఇప్పుడు అర్థం ఇప్పుడు చదవాలి. జనసేన నాయకులు చదవాలి, అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ చదవాలి. చేగువీర ఫిలాసఫీ ఏంది? చేగువీరని ఎట్లా నువ్వు ఆవరించుకున్నావు? ఈరోజు సడన్గా నువ్వు మళ్ళీ ఒక స్పిరిచువల్ లైన్లో వచ్చి నువ్వు నేను నమ్మొద్దు అంటలేను. నీ వ్యక్తిగతంగా నువ్వు ఎవరినైనా నమ్ముకో, యువర్ బిలీవ్ ఇస్ యువర్ ఓన్ ఫ్రీడమ్ ఉంది. కానీ నువ్వు ప్రజలకు ఇస్తున్న ఒక నాయకుడిగా మెసేజ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో నువ్వు ఇంటర్నల్గా నువ్వు ఏమన్నా మొక్కుకో, అల్లాను మొక్కో, కృష్ణుని మొక్కో, రాముని మొక్కో, నేనేం వద్దన్నారు. కానీ నువ్వు బయటికి ఏం చెప్పినా ఒక నాయకుడిగా వచ్చినప్పుడు ఏమన్నా నేను చేగువీరలాగా పనిచేస్తాను, త్యాగాలు చేస్తాను, త్యాగాలు ఆ పునాదుల మీదనే నేను ముందుకు పోతానని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక స్పిరిచువల్ డైమెన్షన్లో పోవడం జరుగుతుంది. ఇది నువ్వు రాజ్యాంగబద్ధంగా అందరినీ ప్రేమించాలి. నీ వ్యక్తిగతంగా ఉంచుకుంటూనే నువ్వు ప్రజల అన్ని వ్యక్తిత్వాలను గౌరవించాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉంది. అదే నువ్వు ఇండివిజువల్ లైఫ్ అనుకో, దానికి సంబంధం లేదు. నువ్వేం చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ప్రజానాయకుడికి వచ్చినప్పుడు, ప్రజలతో ఎన్నుకున్నప్పుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు హోదాలో పనిచేస్తున్నప్పుడు అందరి గౌరవాలను, అందరి ఆలోచన విధాలను గౌరవించాల్సి ఉంది. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఓన్లీ రాజకీయం కోసమే. అక్కడ ఉన్న ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఆ సమస్యలు ఇచ్చిండ్రో, అవి డైవర్షన్ చేయడానికి కోసం మాత్రమే ఆడ చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీక్షలు తెలంగాణ ఉద్యమంలో కానీ మేము చాలాసార్లు దీక్షలు చేసినాం, జైలు బరోలు చేసినాం. ఎందుకోసం చేసినాం? తెలంగాణ సాధించడం కోసం చేసినాం. సబ్బండ జాతిని ఏకం చేసినాం. దేనికోసం చేసినాం? తెలంగాణ సాధించడం కోసం చేసినాం. కానీ ఈరోజు తెలంగాణ అట్లాంటి ఐడియాలజికల్ లైన్ ఉంటే, అట్లాంటి స్ట్రాటజీ ఉంటే సభ్య సమాజం మొత్తం సపోర్ట్ చేస్తుంది. అట్లా కాకుండా ఓన్లీ నువ్వు అక్కడ చేసిన గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన గవర్నమెంట్ను ఏదో బదనాం చేద్దామని చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పటికే బయట అనలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అంత పెద్ద ఇష్యూ కాదనే కాడికి పోతుంది. సో మీరు ఇంకా దాన్ని ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తారు ఆ ఇష్యూ చుట్టూ? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అక్కడ ప్రజల సమస్యల చుట్టూ పాలిటిక్స్ జరగాలి. పాలిటిక్స్ జరుగుతున్నాయంటే ఏంది? దానికి ఒక అంతిమ పరిష్కారం వస్తుందని అర్థం.
పాలిటిక్స్ మీన్స్ అల్టిమేట్గా ఒక రిజల్ట్ రావాలి. సో అట్లాంటి సమస్య చుట్టూ జరగకుండా ఒక ఒక అంత రీజన్ లేని సమస్య చుట్టూ కనుక మీరు పాలిటిక్స్ చేస్తే అది కొద్ది కాలమే ట్రావెల్ చేస్తుంది, కొద్ది కాలమే నిలబడుతుంది, ప్రజలు తేల్చుకుంటారు దీంట్లో ఏమి లేదు, ఇది అనవసరంగా డ్రాగన్ చేసినారు తప్ప వీళ్ళు ఏం లేదని తెలుసుకుంటారు. ఇప్పటికైనా మంచి అవకాశం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వానికి. ప్రజలు కోరుకున్న ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కోరుకున్న ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా జగన్ పక్షం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల పక్షాన నుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేస్తేనే మాత్రమే అధికార పక్షం కొంత తలొంగి సమస్యలను పరిష్కరించే వైపు పోతుంది. కాబట్టి అట్లాంటి సమస్యలను తీసుకొని ముందుకు పోవాలి తప్ప ఈరోజు దీక్షలతోని ఏదో ఊరికే కాలాన్ని నేను ట్రావెల్ చేస్తా, కాలాన్ని సమయాన్ని ముందుకు తీసుకుపోతా, ప్రభుత్వాన్ని తీసుకుపోతా అంటే మాత్రం ప్రజలు, ఆంధ్ర ప్రజలు కానీ ఎక్కడ ప్రజలు కానీ యాక్సెప్ట్ చేయరు.